హైదరాబాద్ మాదాపూర్లో అర్ధనారీశ్వర ఆలయం ముందు ఏర్పాటు చేసిన షాపులను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా స్టేటస్ కో ఉండగా దౌర్జన్యంగా కూల్చివేతలు చేపడుతున్నారని ఆలయ సభ్యులు, పూజారులు ఆరోపించారు. స్థానికుల సాయంతో కూల్చివేతలను అడ్డుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్న తనకే సమయం ఇవ్వటం లేదని, సామాన్యుల పరిస్థితి ఏంటని మహిపాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దు అసలు ఒక్క నోటీస్ లేదు, ఏమీ లేదు. కనీసం మాకు ఒక మాట అయినా చెప్పాలి కదా. ఇప్పుడు ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి శివరాత్రికి సంబంధించినవి. ఒకటి సర్వే నంబర్ లో ఎంతమంది కబ్జా చేసుకొని పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు గానీ, పొలిటీషియన్స్ గానీ అక్కడ ఎవరికి కనపడతలేదు. కానీ ఈ గుడి ల్యాండే కనిపిస్తుంది వీళ్లకు. గుడిలో ఇది కమర్షియల్, గుడికి సంబంధించి ఈ మొత్తం షటర్ల రెంట్ కూడా మొత్తం గుడికి సంబంధించి వాడుతుంటారు. ఈ గుడిలో ఎవరి దగ్గర నుంచి ₹1 తీసుకోం మేము. ఆ గుడి కన్స్ట్రక్షన్ కూడా మొత్తం మేమే చేయించింది. అసలు ఏ రకంగా వీళ్ళు అర్థమైతలేదు. స్టేటస్ కో ఉందని కాళ్ళు మొక్కుతుంటే కూడా ఆయన ఇంటలేడు. గుడిలో జోలికి రాము, 2020లో తర్వాత ఉన్న కన్స్ట్రక్షన్స్ దగ్గరికి వెళ్తామని చెప్పి కూడా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. గుడి జోలికి వస్తున్నారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పొట్టకూటి కోసం వాళ్ళు కొబ్బరికాయలు అమ్ముకొని, పువ్వులు అమ్ముకొని బ్రతికే వాళ్ళ షాపులు మొత్తం కూల్చేసిండ్రు. గుళ్ళ జోలికి వచ్చే హక్కు వాళ్ళకి ఎవ్వరికీ లేదు. ఒకసారి దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎంతో మందికి మేము ఇక్కడ ప్రతి శుక్రవారం ఒక 2000 మందికి కడుపు నింపుతాము. అది దీని నుంచి వచ్చే ఆదాయం నుంచే కానీ మేము ఇంటి కోసమో దేనికోసమో